పెళ్లి చూపులకు రా ఒకసారి, ప్యాంట్ తడిసిపోతుంది. ఎప్పుడు చూడు మీ అబ్బాయి ఏ కంపెనీ, ప్యాకేజ్ ఎంత అమ్మాయి పేరెంట్స్ కి సంపాదించేవాడు కావాలి, అమ్మాయిని హ్యాపీగా చూసుకునేవాడు కాదు. అందమైన అమ్మాయిలందరూ లవ్ మ్యారేజ్లు చేసుకున్నారు, యావరేజ్ గా ఉన్న వాళ్ళేమో గవర్నమెంట్ జాబులు చూసుకుంటున్నారు. ఇంకా మిగిలిన అమ్మాయిలు డీటెయిల్స్ పంపిస్తున్నారు, ఫోటోలు పంపట్ల. పెద్ద అప్సర్ అసలు మరి ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో మెసేజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తున్నారు. ఇది హైలైట్. నన్ను రిజెక్ట్ చేసే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియట్లేదురా. చిన్న బతుకు. ఇంకొకతేమో పెళ్లి అవ్వగానే మనం యుఎస్ కెనడా వెళ్ళిపోదాం, మీ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి సంబంధం లేదంటది. అరే ఒక సంబంధం రా, అమ్మాయి యావరేజ్ గా ఉన్నా నేను ఓకే చేశాను రా, నేను లావుగా ఉన్నానంట, ఆ రీజన్ చెప్పి క్యాన్సిల్ చేసింది. అరే సంబంధం పేరుతో సంబంధం లేని విషయాలు చెప్పి సంబంధాలు క్యాన్సిల్ చేస్తుంటే ఒక్కోసారి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుందిరా. ఇలాంటప్పుడే అనిపిస్తా ఉంటది, చిన్నప్పుడు ఇంటి పక్క అమ్మాయినో కాలేజ్ లోనో దేనో దాన్ని లవ్ చేసి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుండేదని. సో ఫస్ట్ ఒక అమ్మాయి దొరకాలి. దొరికిందే అనుకో, మేమిద్దరం సంపాదించే సంపాదనకి హైదరాబాద్ లాంటి సిటీలో సేవింగ్స్ ఉండాలి. అవన్నీ దాటిన తర్వాత పిల్లలు. అరే మేమే సరిగ్గా బతకలేకపోతుంటే ఇంకో ప్రాణాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలా? పెళ్లి చేసుకొని చాలా మంది హ్యాపీగా ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కానీ నాలాగా ఆలోచించి కంప్లీట్ గా పెళ్లి మీద ఒపీనియన్ పోయిన వాళ్ళే ఎక్కువ. ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. డీటెయిల్స్ పంపగానే అమ్మాయి సైడ్ వాళ్ళు ఓకే చేస్తారు. ఆ అమ్మాయి ఎవరినన్నా లవ్ చేసిందా, లేకపోతే ఆ అమ్మాయి లవ్ చేసి లేచిపోతుంటే మనకు కట్టబెడుతున్నారా అర్థం కాదు. మళ్ళీ ఈ మీమ్స్ న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది ఒక్కోసారి. వైఫ్ కిల్స్ హస్బెండ్ ఫర్ హర్ లవర్ అని న్యూస్ ఆర్టికల్స్. వైఫ్ పంచెస్ హస్బెండ్ ఇన్ హర్ ఫేస్ ఫర్ నాట్ స్పెండింగ్ టైం విత్ హర్. ఇవన్నీ చూస్తుంటే ప్యాంట్ తడిసిపోతుంది. పెళ్లి చేసుకోవడం మీద ఒపీనియనే టోటల్ గా దొబ్బేస్తుంది. ఇన్ని దాటుకుని పెళ్లి చేసుకునే ధైర్యం మాత్రం నాకు రావట్లేదు.